ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఓయూకి తప్పనిసరిగా వస్తాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి వారికి చెప్పారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానన్నారు రేవంత్. అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా సరే ఏమీ అనను అని వ్యాఖ్యానించారు. అలాగే రేవంత్ విద్యార్థులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తానన్నారు. అలా సమాధానం చెప్పేటువంటి చిత్తశుద్ధి నాకుంది, తప్పనిసరిగా నేను మళ్లీ వస్తా, ఈసారి ఎటువంటి సెక్యూరిటీ నాకు అవసరం లేదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ ఓయూకి వస్తానని, ఆ రోజు ఒక్క పోలీస్ కూడా ఉండొద్దని చెప్పారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని ప్రకటించారు. అప్పుడు విద్యార్థులు నిరసన తెలిపినా తాను ఏమీ అన్నారు. విద్యార్థులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పే చిత్తశుద్ధి తనకి ఉందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఏనుగులు లేవు, మృగాలు లేవని, కానీ ఫామ్ హౌస్ లో మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం అని చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి, ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్లకు. ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ, సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ గద్దరన్నను, ఓ జార్జ్ రెడ్డిని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ జైపాల్ రెడ్డిని, ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి.